రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవను రాజకీయ పార్టీల నాయకులు పట్టించుకోవద్దని, జేసీ కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్యన 30 సంవత్సరాల నుండి విభేదాలు ఉన్నాయని జేసీ ప్రభాకర్ అన్నారు. మా మధ్య జరుగుతున్న గొడవలు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని, హైకోర్టు పెద్దారెడ్డికి ఏమని ఆర్డర్ ఇచ్చిందో ఒక్కసారి చదువుకోవాలని జేసీ మరోసారి గుర్తు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రికి రావాలంటే పోలీసుల అనుమతి తీసుకుని రావాలని హైకోర్టు ఆర్డర్లో ఉందని, ఒకవేళ పోలీసులు అనుమతి తీసుకుని తాడిపత్రికి వచ్చినా అప్పుడే అడ్డుకుంటామన్నారు. మరోసారి జైలుకు వెళ్లడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నేను మున్సిపాలిటీ కింద థీసిస్ రాయాలని చెప్పి 2018లో పీజీ 2018-19 పీజీ చేసిన వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ టు ఇంప్రూవ్ మున్సిపాలిటీ అన్నీ ఉన్నాయి. ఐ కెన్ సే ద లా ఆల్సో. నేను రఫ్గా ఉంటా. ఎస్, నా మనస్తత్వం అది. నేను ఎవరిని బాధించాను. నేను చాలా బాధపడ్డాను. మా ఇంట్లో అందరూ బాధపడ్డారు. డబ్బులు పోయిందానికి కానీ, బస్సులు పోయిందానికి, లారీలు పోయేదానికి కానీ. ఒకడు వచ్చి మా ఇంటికాడ వచ్చే దౌర్జన్యమా ఉన్నారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రామేశ్వర రెడ్డి గారు వాడు నిన్న 150 టెంకాయలు కొడతాడంట. రాజుగాడు వాడు భాషాగాడు. మేము ఇళ్ళకాడికి వస్తాం రండి, ఊరుకుంటారా? నేను ఎవరిని పట్టించుకోలేదు వీళ్ళని. సార్ దయచేసి మేధావులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దిస్ మై పర్సనల్. మీరే రండి హైకోర్టు. ఎస్, మేము చూపిస్తాము. మరి మా జరుగుతుంది చెబుతున్నా. చైతన్య గాడు, డిఓఎస్పీ గాడు అడ్డం పెట్టుకొని వీడు మా ఇంటికి అడిగి వస్తాడా? వచ్చి ఇంట్లో కిచెన్ దగ్గర పోయి ఏం మాట్లాడుతున్నాడు వాడు? నరుకుతాడా? నీ మొగుడిని నరుకుతుండే బండ బూతులు నా కొరక మాట్లాడతావు నువ్వు. నా బాధ మీకు అర్థం కాదు. మీకేదో అంత రూలు రెగ్యులేషన్ అంట. వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం పోదామా? ఎస్, ఐఎమ్ రెడీ. నేను మున్సిపాలిటీ కింద థీసిస్ రాయాలని చెప్పి 2018లో పీజీ 2018-19 పీజీ చేసిన వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.